హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను అజయ్. ఈ రోజు వచ్చేసి అయితే మనం పేపర్ ఏరోప్లేన్ చేస్తున్నాం. అది ఎలా ఉంటుందంటే ఫస్ట్ మన A4 సైజ్ పేపర్స్ ఉంటాయి కదా, పేపర్తో అయితే ఫస్ట్ ఒక చిన్న చేద్దాం. దాని తర్వాత వచ్చేసి మనం ఒక 2.5 ఫీట్స్ ఒకటి చేద్దాం. ఇంకోటి వచ్చేసేమో మనం 5 ఫీట్స్ చేద్దాం. 5 ఫీట్లు అన్నట్టు 5 ఫీట్లు చేసి ఏది ఎక్కువ పోతుంది అని చెప్పేసి అయితే మనం ఈ రోజు అయితే టెస్ట్ చేస్తున్నాం. దానికోసం అని చెప్పి మేము తయారు చేస్తున్నాం. ఒకవేళ ఈ లోపు మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఓకేనా. మరి మనం అయితే వీడియోలకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అయితే దానికి సంబంధించిన పేపర్స్ అయితే మనకు అయితే వచ్చేసినాయి. ఈ చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్ని మేము 5 ఫీట్స్ పెద్ద చేయాలి కాబట్టి ఎక్కువ తెచ్చుకున్నా. మొత్తం దాన్ని అయితే ఒక సైజుని బట్టి చేస్తాం. ఇంకోటి మీడియం అన్నాం కదా, ఇది ఒకటే వచ్చేసి 2.5 ఉంటుంది. దీన్ని అది చేద్దాం. మనం ఇప్పుడు దీన్ని కూడా చేద్దాం. మొత్తం 3 చేస్తాం. ఫస్ట్ A4 సైజ్తో ఒకటి చేస్తాం, దాని తర్వాత ఇంకోటి నార్మల్ మీడియం చేస్తాం, ఇంకోటి వచ్చేసి 5 ఫీట్ అన్నాక అది చేద్దాం. మనం అయితే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనము ఫస్ట్ అయితే మేము చిన్నగా ట్రై చేసినాం, అసలు కరెక్ట్ వస్తుందా రాదా అని చెప్పి. ఇప్పుడు వచ్చిందన్న మళ్ళీ మీకు చూపెట్టడానికి అయితే మళ్ళీ చేస్తున్నా. ఫస్ట్ మనం ఇట్లా మలుచుకోవాలి. ఇట్లా మలుచుకున్న తర్వాత ఇవి ఉంటాయి కదా, ఇది తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఈ సైజు ఇట్లా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కూడా ఇలా పెట్టుకోవాలి. మీ అందరికీ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే మేము ఏదో ట్రై చేస్తున్నాం అన్నట్టు, పెద్ద చేద్దామని అంతే, మరీ అంత చిన్నగా కాకుండా. మనకైతే చిన్నదైతే రెడీ అయిపోయింది. A4 సైజ్ పేపర్ది చిన్న రాకెట్. మేము టెస్ట్ కూడా చేసినాం, మస్తు అసలు మామూలు లేదు, సయ్యన పోతుంది. ఇప్పుడు పెద్దది చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇది మీడియం సైజ్ చేద్దాం. మీడియం సైజ్ చేసిన తర్వాత పెద్దది చేద్దాం. గాయస్, మనకైతే పేపర్ ఏరోప్లేన్ అయితే రెడీ అయిపోయింది. ఇది నాకు తెలిసి 2 ఫీట్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది. ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం. ఒకవేళ అవుతుందో కాదో, ఒకవేళ కాకపోయింది అనుకో దీన్ని ఏం చేద్దామంటే ఇంకా ఒక 2-3 ఎత్తుతో కలిపి ట్రై చేసి అప్పుడు కూడా ఎగిరేద్దాం. ఒకవేళ ఇది ఎగిరకపోతే ఫస్ట్ అయితే ఇది టెస్ట్ చేస్తున్నాం, చూద్దాం ఒకసారి. ఇప్పుడు నేను రెండు ఎగిరేసినాయి కదా, చిన్నదేమో కొంచెం దానికన్నా ముందు పడ్డది, ఈ పెద్దదేమో దాని వెనక పడ్డది. ఛానల్ 2 ఛానల్. సో గాయస్, మనం అయితే ఇప్పుడు అది చిన్నది అండ్ మీడియం ఇట్లా చేసేసినాం కదా. ఇప్పుడు పెద్దదని చెప్పినా కదా, పెద్దదానికోసం మేము చేసినాం అంటే ఫస్ట్ ఫేకిక్ ఉంది కదా, ఫేకిక్ అయితే ఇక్కడ పెట్టేసినాం. ఇక దీంతో అయితే మొత్తం ఇప్పుడు ఈ 4 పేపర్ ఒకటి కూడా కాదు, ఈ 4 షాట్లను అయితే యూజ్ చేసి మేము చేయబోతున్నాం ఇప్పుడు పెద్దది. గాయస్, ఇప్పుడైతే మొత్తం మేమైతే ఫినిష్ చేసినాం. పేగికి పెట్టి మొత్తం అత్త పెట్టి దీన్ని ఏం చేద్దామంటే 10 నిమిషాలు ఆరబెడదాం. ఆరిన తర్వాత దీన్ని ట్రై చేద్దాం అప్పుడు, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఊసిపోతుంది ఏడికాడికి, పచ్చిగా ఉంది ఇంకా. సరేనా?
గాయస్ మనకైతే రెడీ అయిపోయింది పెద్ద మన పేపర్ ఏరోప్లేన్ మామూలు లేదు ఎంత పెద్ద చూసుకోవచ్చు ఒకసారి దీన్ని కొలుద్దాం పక్క ఎన్ని ఫీట్లు ఉందో చూద్దాం ఇది వచ్చేసి మనకైతే వచ్చేసి 4.4.5 ఉంది ఇది సూపర్ అసలు ఇంత పెద్దది ఎగురుతో లేదు చూద్దాం ఫస్ట్ మనం ఎగిరినట్టుగానే మేము ఫస్ట్ A4 సైజ్ పేపర్తో చేసినాం దాని తర్వాత ఒక చార్ట్తో చేసినాం మొత్తం ఇప్పుడు అయితే 4 చార్ట్లు కలిపి చేసినాం మామూలు లేదు అసలు ఎంత పెద్ద చూసుకోవచ్చు సైజులు వీటిని ఇప్పుడైతే మనం ఈ మూడింటిని టెస్ట్ చేద్దాం అసలు ఏది పోతాయా పోవా అసలు ఏమైందని నా గెస్ మాత్రం చిన్నదైతే పక్క పోదా అనుకుంటున్నా కాకపోతే మనకు కావాల్సింది పెద్దది పోవాలి పెద్దది పోతే సక్సెస్ అయినట్టు సరేనా మనం అయితే ఇప్పుడైతే పెద్దగా ఇంత పెద్దగా ఉంది చూసిరా ఇప్పుడు ఈ మీడియంది మేము 2 తయారు చేసినాం ఎందుకైనా మంచిదని ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాం సరేనా సో గాయస్ మనం అయితే చెప్పినట్టుగానే మనమైతే ఇప్పుడైతే ఇవి ఎగిరేద్దాం అసలు ఏది పోతుంది ఫస్ట్ మనం చిన్నదాంతో స్టార్ట్ చేస్తున్నాం కదా చిన్నది చూసుకోవచ్చు నేను అటు ఎగిరేసిన అటు నుంచి గాలి ఫీట్ వస్తుంది కాబట్టి మేము ఇటు ఎగిరేస్తున్నాం మీకు కనిపిస్తుంది చూసుకోవచ్చు అసలు ఒక రేంజ్లో పోయింది ఆడిపోయింది అంత దూరం పోయి పడ్డది సరే ఇప్పుడు మనం మీడియంది ట్రై చేద్దాం ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు మనం మీడియం సైజ్ చేసినాం కదా మీడియం సైజ్ టెస్ట్ చేద్దాం ఆల్రెడీ మీకు టెస్ట్ చేసిన వీడియో రావచ్చు కాకపోతే ఏంటంటే మళ్ళీ ఒకసారి అన్నిటితో పాటు దీన్ని కూడా ఎగిరేద్దామని చెప్పి రెడీ మరి అయితే కదా చిన్నదేమో కొంచెం దానికన్నా ముందు పట్టది పెద్దదేమో దాని వెనక పట్టదు ఒక ఛానల్ 2 ఛానల్ నేను ఆడికి కూడా మీకు చూపిస్తా మనం ఇప్పుడైతే మనకు పెద్దది ఉంది కదా పెద్దది ఏరోప్లేన్ది దాన్ని అయితే ట్రై చేద్దాం ఇప్పుడు ఎగిరేద్దాం అనిపిస్తుందా ఎంత పెద్దగా ఉందో ఇంత పెద్దగా ఉంది నేనైతే ఇప్పుడు ఎగిరేద్దాం మనం అసలు ఏ నుంచి ఎందాక పోయిందంటే మనకు చిన్నవి ఫస్ట్ 2 పోయినాయి కదా ఆ రెండింటికన్నా కొంచెం ఇది వెనకనే పోయింది నాకు తెలిసి అయితే మనం చేసి సక్సెస్ఫుల్గా రన్ అయితే అయింది మంచిగా పోయింది ఇది కూడా ఎగిరింది ఇప్పుడు ఏందాక కూడా మీకు చూపిస్తారు అది ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఎగిరేసిన పెద్దది ఉంది కదా పెద్దది వచ్చేసి పేపర్ ఏరోప్లేన్ వచ్చి ఈడ పడ్డది మనకు చిన్నవి చూపిస్తా చిన్నవి కూడా రారు సార్ ఇక మనం తయారు చేసిన 2 చిన్నవి ఇంత దూరం పడ్డది ఇక ఇక్కడొకటి ఫస్ట్ ఒకసారి మేము టెస్ట్ చేయడానికి అయితే చేసినాం తర్వాత మీకు చూసినా కదా 3 ఒకటేసారి వేసినప్పుడు ఎట్లా ఉందని మనం ఇక మిడిల్ వచ్చేసి ఇక గిన్నె పడ్డది కాకపోతే గాడి కింద కొట్టుకొచ్చింది ఇక మిడిల్ వచ్చేసి ఇక ఇన్న ఉంది ఎగ్జాక్ట్లీ ఇన్న ఉంది అంతే ఈ మూడిట్లలో ఏది ఎక్కువ పోయిందంటే మనకు చిన్నది ఎక్కువ పోయింది సెకండ్ వచ్చి మీడియం ఇంత పోయింది పెద్దగా చారుగా ఉంది సో గాయస్ మీరైతే చూసారు కదా మనం 3 ఏరోప్లేన్ పేపర్ ఏరోప్లేన్ వేస్తాయి అసలు ఎట్లా వచ్చినాయో ఎంత పోయినాయో నాకు తెలిసి చిన్నదే ఎక్కువ పోయింది మీడియం అయితే మీడియం ఉంది పెద్దదైతే అన్నీ ఉంది ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ కనుక వచ్చింది అనుకోండి ఖచ్చితంగా నేను ఇంకా పెద్ద తయారు చేస్తా అది కూడా 10 ఫీట్స్ ఉండేది చేస్తా అది కూడా ఎట్లా అనుకోరు ఈ పేపర్తో కాదు అది వేరే ఉంది వేరే దాంతో తయారు చేస్తా సో గాయస్ చూసారు కదా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి ఉంటున్నా బాయ్